హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో పెన్షన్లందరికీ అతి ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు వచ్చాను. సో ఈ ట్రెజరీల పరిధిలో వారికి పెన్షన్స్ ఏప్రిల్ అనేది పెన్షన్ అయితే కష్టమే అంటున్నారు. సో ఆ వివరాలన్నీ కూడా మనం పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ ట్రెజరీ పరిధిలో కొంతమందికి పెన్షనర్లకు ఏప్రిల్ నెల పెన్షన్ కష్టమే అంటున్నారు. సో ఎందుకు కష్టం అనేది తెలుసుకుందామండి. 2024 సంవత్సరానికి సంబంధించి జగ్గంపేట సబ్ ట్రెజరీ అధికారిక సమాచారం ప్రకారం ఒక పెన్షనర్ తమ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదని మిగిలిన అందరూ సబ్మిట్ చేశారని అయితే తెలియజేశారు. సో చూడండి, లైఫ్ సర్టిఫికేట్ గురించి అండి. సో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే సకాలంలో పెన్షన్ నిలుపుదల చేస్తారని మనం ముందే మాట్లాడుకున్నాము. సో మనం ఇయర్ స్టార్టింగ్ నుంచి అంటే జనవరి నుంచి చెప్పడం జరిగిందండి. ఫిబ్రవరి లోపల అందరూ సబ్మిట్ చేయాలని చెప్పేసి తర్వాత పొడిగించారు. ఆ పొడిగించిన కాలం మార్చి వరకు పొడిగించారు. సో అయినా కూడా సబ్మిట్ చేయని వారి పెన్షన్ అయితే నిలుపుదల చేయడం అయితే అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఈ పెన్షనర్ పేరు ఎన్ నరసింహమూర్తి, రాజపూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేశారని అయితే వారు వివరాలు అయితే బయటికి బహిర్గతం చేశారు. సో వారికి ఫోన్ చేయగా వారు స్పందించడం లేదని కూడా వారైతే బహిర్గతం అయితే చేశారండి ట్రెజరీ పరిధి వారు. గత సంవత్సరం వలె ఈ సంవత్సరంలో కూడా పెన్షన్ల లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయడంలో జగ్గంపేట పెన్షన్ల సంఘం జనవరి నెల నుంచి వచ్చిన వారందరికీ కూడా లైఫ్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేయడం జరిగిందండి. సుమారుగా జనవరి నెల చివరి తేదీ అందుబాటులో ఉన్న వారందరికీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఫ్యామిలీ పెన్షనర్లకు మిగిలిన వారికి సమాచారం ఇచ్చి ఫిబ్రవరి నెలలో అయితే అందరికి కూడా లైఫ్ సర్టిఫికేట్ ఏబీసీ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఇక పెన్షనర్ల సంఘానికి సమాచారం ఇచ్చిన అనారోగ్యము మరియు నడవలేని పెన్షనర్లు వారి ఇంటికి వెళ్ళి కష్టమైన సేవా దృక్పథంతో లైఫ్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేయడం జరిగింది. సో సబ్ ట్రెజరీ వారి ఫిబ్రవరి నెల 15వ తేదీ నుంచి లైఫ్ సర్టిఫికేట్లను అయితే పరిశీలన చేసి 32 మందికి మిస్ మ్యాచ్ రాగా ఆఫీస్ వారు మరియు మేము కలిపి సమాచారం ఇచ్చినా సరే అంటున్నారు. సో పెన్షనర్ సంఘం అయితే అన్ని విధాలుగా ఏవిసి సర్టిఫికేట్ అందరికీ అంటే నడవగల వారికి సలహా కానీ లేదంటే నడవలేని వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అయితే ఏవిసి మొత్తానికి వెరిఫికేషన్ అయితే పూర్తి చేశారండి. మార్చి మొదటి వారంలో సుమారుగా 38 మందికి లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించలేదు. సబ్ ట్రెజరీ వారు మరియు ఈ పెన్షనర్ సంఘం వారు కూడా వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. అందువలన 100% పూర్తిగా అయితే ఈ ఏవిసి సబ్మిషన్ అయితే జరిగింది అని అయితే అంటున్నారు. సుమారుగా గత సంవత్సరం లాగా లైఫ్ సర్టిఫికేట్లు 100% సబ్మిట్ చేయడంలో సబ్ ట్రెజరీ అధికారి మరియు వారి సిబ్బందికి అందించిన సహకారానికి సంఘ పక్షాన ధన్యవాదాలు అయితే ఈ పెన్షన్ అసోసియేషన్ సంఘం అనేది తెలుపుతోంది. సో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఎస్జిపిఏ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా శాఖ. సో ఈ విధంగా అనంతపురం నగర హెడ్ క్వార్టర్స్ ఎస్టీఓ పరిధిలో 490 మంది పెన్షనర్స్ మిత్రులు ఇప్పటివరకు ఏవిసి అలాగే డిఎల్సి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని జాబితా ఎస్టీఓ అనంతపురం వారు జిల్లా సంఘానికి పంపడం జరిగింది. కావున మీరు వీలైనంత మేరకు వారి లైఫ్ సర్టిఫికేట్లను అయితే ఈ నెల 20 లోపల అయితే వ్యక్తిగతంగా లేదా మాన్యువల్గా అందచేయాలని, లేకుంటే ఏప్రిల్ మాసం అంటే ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ ఆగిపోతుంది అయితే గమనించగలరు. సో చూసాం కదండి, ఇంకా 40 మంది పైగానే 490 మంది పైగానే అయితే ఇంకా ఏబీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. వారందరూ కూడా ఈ నెల 20 లోపల సబ్మిట్ చేసినట్లయితే యథావిధిగా పెన్షన్ కొనసాగుతుందని, లేకపోతే ఆగిపోతుందని అయితే గమనించగలరు. కావున ఈ ట్రెజరీ పరిధిలో పెన్షనర్స్ త్వరగా తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించగలరు. ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 20గా అయితే ఉందండి. సో అనంతపురం జిల్లా ఒకటి తీసుకుంటేనే 420 మంది పైగానే ఉన్నారు. సో ఈ విధంగా ఇంకా అన్ని జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే మొత్తం మన స్టేట్ మీద వేలల్లోనే ఉంటారండి ఇంకా పెన్షనర్స్. వారందరూ కూడా తొందరగా లైఫ్ సర్టిఫికేట్